రైలు ప్రయాణికులను ఏమార్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రైల్వే ఎస్ఐ కల్పన కుమారి తెలిపిన వివరాల మేరకు పెద్దకుట్టల గ్రామానికి చెందిన దూదేకుల మనీషా, దూదేకుల బాబావలి దంపతులు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు స్టేషన్ కు చేరుకున్నారు. గుంటూరు ఔరంగాబాద్ రైలు ఎక్కే సమయంలో ఇద్దరు మహిళలు వారి బ్యాగ్ నుంచి 15 గ్రాముల బంగారు నెక్లెస్ ను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోలమ్మ, నిర్మలమ్మ చోరీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు ఇద్దరి మహిళలను అరెస్టు చేసినట్లు తెలిపారు. అందరికి నమస్కారం అండి. నా పేరు కుమారి. నేను ఒక నంద్యాల జిఆర్పి ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను 3 మంత్స్ నుంచి. నేను వచ్చిన తర్వాత మొదటి ప్రాపర్టీ కేసు ఈ నెల 20వ తారీఖున రిజిస్టర్ అయింది. ఆ కేసు యొక్క వివరాల ప్రకారము దాంట్లో కంప్లైంట్ పేరు మనీషా, 20 సంవత్సరాలు. ఆమె తన యొక్క ఫ్యామిలీతో ఈ 20వ తేదీన ఔరంగాబాద్ టు గుంటూరు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీతో బోర్డు అవ్వడం, ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్ ఎక్కే సిచ్యువేషన్ లో ఆమె యొక్క గోల్డ్ నెక్లెస్ అనేది వాళ్ళకి సంబంధించిన ఒక 10 years బేబీకి హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం జరిగినది. వీరి కుటుంబాన్ని ఒక ఇద్దరు మహిళలు ఒక 1 అవర్ క్రితం నుంచి ఫాలో అవడం జరిగినది. వీళ్ళతో పాటుగా సేమ్ అదే S9 కోచ్ లో ఆ ఇద్దరు అనుమానిత మహిళలు కూడా వీరితో పాటు ట్రైన్ ఎక్కడం జరిగినది. వెంటనే ఆ చిన్న 10 years పాప హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న గోల్డ్ నెక్లెస్ ని దొంగిలించి నెక్స్ట్ ట్రైన్ దిగేసి వెళ్ళిపోయారు. అప్పటికే మనీషా వాళ్ళు జిప్ ఓపెన్ చేసి ఉంది ఎందుకు అని సస్పెక్ట్ గా చూసుకున్నారు అనుకున్నారు. బట్ ఆ టైంకి ట్రైన్ మూవ్ అవడం జరిగింది. వెంటనే వాళ్ళు అదే ట్రైన్ లో ట్రావెల్ అవుతూ కృష్ణపొన్ లో దిగడం జరిగింది. దిగిన తర్వాత వెంటనే మన నంద్యాల రైల్వే స్టేషన్ కి వచ్చి ఈ విధంగా నా గోల్డ్ నెక్లెస్ 15 grams పోయింది, కంప్లైంట్ తీసుకోమని అన్నప్పుడు మేము వెంటనే ఆమె యొక్క కంప్లైంట్ తీసుకొని వెరిఫై చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి వెంటనే మా సుపీరియర్ ఆఫీసర్స్ కి చెప్పిన తర్వాత వెంటనే డిఐజీ సార్, నెక్స్ట్ మా ఎస్పీ రైల్వే గుంతకల్లు, నెక్స్ట్ డిఎస్పీ మేడం తిరుపతి, నెక్స్ట్ మా ఐఆర్పి కర్నూలు సూచనల మేరకు మేము వెంటనే సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఇద్దరు మహిళలు ఎవరైతే వీళ్ళు ఫాలో చేశారో ఆ ఇద్దరు మహిళల యొక్క ఫేస్లు ఐడెంటిఫై జరిగింది. ఈ ఇద్దరు మహిళలు సిసిఎస్ వాళ్ళు, నెక్స్ట్ ఒంగోలు, నంద్యాల సిసిఎస్ క్రైమ్ టీమ్ తో వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళ యొక్క వివరాలు ఏమైనా ఉన్నాయేమో అని అడగడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము ఈ కేసులో భాగంగా నియర్లీ ఒక 50-100 సీసీ కెమెరాస్ వెరిఫై చేయడం జరిగింది. లాస్ట్ కి వీళ్ళు మళ్ళీ సేమ్ విత్-in 3 days లో మళ్ళీ సేమ్ అఫెన్స్ చేయడానికి రైల్వే స్టేషన్ కి రావడం జరిగింది. మా పిఎఫ్ డ్యూటీలో ఉన్న మా కానిస్టేబుల్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ లాస్ట్ జరిగిన అఫెన్స్ లో నిందితులకు గుర్తించి వారిని తీసుకొచ్చిన తర్వాత మేము ఇంట్రాగేషన్ లో వాళ్ళు దొంగతనం చేశారని ఒప్పుకున్నారు. వారి దగ్గర నుంచి 15 grams ఏవేదైతే మనీషా కోల్పోయిందో ఆ 15 grams గోల్డ్ నెక్లెస్ అనేది రికవర్ చేయడం జరిగినది. వారికి నోటీస్ ఇచ్చి పంపించడం జరిగినది. అందరికీ ధన్యవాదాలు.